ఈ మూవీ 2026 ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2 అవర్స్ 13 మినిట్స్ రన్ టైంతో మన ముందుకొచ్చింది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ మూవీ కథ మొత్తం ఒక సింపుల్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూలిపని చేసుకునే ఒక ఆర్డినరీ యువకుడు, తను ప్రేమించిన అమ్మాయి, వీళ్ల ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. కాని ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, హీరోకి మెల్లకన్ను అనే ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఆ చిన్న లోపం వల్ల హీరో ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఫేస్ చేశాడు, తనకి ఉన్న ఆ ప్రాబ్లం వల్ల తన లవ్ స్టోరీ చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది, హీరోయిన్ తన ప్రేమని అందుకుందా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. డైరెక్టర్ ఈ సింపుల్ పాయింట్ని మలయాళం లవ్ స్టోరీ స్టైల్లో చాలా ఫ్రెష్గా మరియు న్యాచురల్గా చూపించాలి అని ట్రై చేశారు. స్టార్టింగ్లో క్యారెక్టర్ సెటప్ మరియు అట్మాస్ఫియర్ చాలా కొత్తగా అనిపిస్తాయి. కానీ కథ ముందుకు వెళితే కొద్దీ ఎగ్జిక్యూషన్లో కొంచెం తడబడ్డారు. లీడ్ రోల్ చేసిన హీరో తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ముఖ్యంగా ఆ మెల్లకన్ను ఎక్స్ప్రెషన్ని మెయింటైన్ చేస్తూ యాక్ట్ చేయడం చాలా బాగుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గోపీ గారు తన రోల్లో చాలా బాగా చేశారు. ఆయన ఉన్న సీన్స్ అన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే, సినిమాటోగ్రఫీ, మూవీలో ఫ్రేమ్స్ మరియు లొకేషన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. మలయాళం సినిమాలో ఉండే ఒక నీట్ క్వాలిటీ ఈ మూవీలో మనకి కనిపిస్తుంది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. కీరవాణి గారు, కార్తిక్ గారు లాంటి స్టార్ సింగర్స్ పాడడం వల్ల వినడానికి, చూడ్డానికి చాలా సిచ్యువేషనల్గా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా చోట్ల సినిమాని ఎలివేట్ చేసింది. సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ అండ్ ల్యాగ్. హీరో తన మెల్లకన్ను వల్ల ఫీల్ అయ్యే ఇమోషనల్ సీన్స్ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వవు. ఈ రోజుల్లో అది అంత పెద్ద ప్రాబ్లంలా మనకి అనిపించదు. అందుకే మనం ఆ క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అవ్వలేం. స్టోరీ ఫ్లో కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏమవుతుందో మనం ముందే చెప్పేయొచ్చు. కొన్ని చోట్ల ఒక షార్ట్ ఫిల్మ్ని డ్రాగ్ చేసి సినిమాలా తీశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ వరకు సీన్స్ మరియు విజువల్ సెటప్తోనే న్యాచురల్గా టైంపాస్ అయిపోతుంది. కానీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఇమోషనల్ డెప్త్ మరియు స్ట్రాంగ్ స్టోరీ ఉంటే ఇంకా బాగున్ను. ఫస్ట్ హాఫ్ గుడ్గా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం బిలో యావరేజ్గా ఉంది. రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకెలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.